హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇది నిన్న సండే వ్లాగ్ అండి. నిన్నైతే ఎడిటింగ్ చేసి పెట్టడం అయితే అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం స్టిచ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఒక డ్రెస్ కుట్టాను. ఆ డ్రెస్కి ఏమో వెనకతల బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఏమో డీప్ బాగా ఎక్కువైపోయింది. అది వేసుకుంటే అస్సలు బాగోలేదనేసి ఇలా ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్న, డ్రెస్లో మిగిలిన క్లాత్ తీసుకొని ఇదిగోండి చూసారా, ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి అటు ఇటు అయితే స్టిచ్ చేశాను. డ్రెస్కి తాళ్ళు పెట్టి ఇలా డబల్ సమోసా అయితే పెట్టాను. ఇలా వెనకతలు అయితే స్టార్ నెక్, ఇలా ఫ్రంట్ అయితే ఇలా ఈ విధంగా డిజైన్ వాళ్ళే ఇచ్చారు. ముందైతే యూ నెక్ అయితే పెట్టాను. ఇందుకు ఈ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నా వీడియోస్ని డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, మేము రోజు కర్రల పొయ్యి మీదే వండుకుంటున్నాం. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల 50 రోజులైతే కానీ గ్యాస్ బండ్ అయితే ఇవ్వరంట. ఇక్కడ అన్నం అయితే అయిపోయింది, లోపలికైతే తెచ్చిపెట్టాను. మా పిన్ని ఇక్కడ వంట అయితే చేస్తుంది. ఈరోజు సండే కదా, చేపలు అయితే వండుతున్నాము. చేపలతో పాటు పన్నీర్ కూడా వండుతున్నాము. చేపల చారు ఇదిగోండి. లాస్ట్ ఇది మరిగితే ఇక్కడ ఫిష్ కడిగేసి అయితే పెట్టాము. చింతపండు పులుపు అయితే వేస్తుంది. ఇలా ఇది బాగా మరిగిన తర్వాత అక్కడ ఫిష్ పెట్టాం కదా, ఫిష్ అయితే వేసేస్తాము. సండే వచ్చిందంటే మాకు వంటలతోనే సరిపోద్ది. ఒకరికి చేపలు, ఇంకొకరికి పప్పు, ఇంకొకరికి పన్నీరు, అలా అయితే 3 వంటలు అయితే వండాము. అన్నంతా కలిపితే 4 వంటలండి అయ్యాయి. ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేశాను నేను. ఈరోజు ఉదయాన్నే లేచి చుట్టూ తుడిసాను. తుడిసిన తర్వాత ఈ విధంగా కడిగేసి ముగ్గులు అయితే వేశాను. మా ఇల్లు చుట్టూ అయితే చాలా పెద్ద ప్లేస్ అండి. ముందు వెనకైతే ఇంకా పెద్ద ప్లేసు. ఈ విధంగా ముందు ఒక సైడ్ అయితే కడిగాను. చుట్టూ కడగాలంటే చాలా ఓపిక ఉండాలి, శక్తి కూడా, ఎనర్జీ కూడా ఉండాలి. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు. ఎక్కువగా ఇదిగోండి ఇలాంటి ముగ్గులు అయితే నేను పెడతాను. ఎక్కువ చుక్కల ముగ్గులు కూడా రావు. ముందు ఇలా కడిగేసాను. ఇంకా అన్నాలు తినేసిన తర్వాత ఉదయాన్నే అందరూ అన్నాలు తినక ముందు అయితే గిన్నెలు అయితే తోమేశాను. మళ్ళీ అన్నం తినిన తర్వాత అయితే మళ్ళీ గిన్నెలు అయితే పడతాయి. ఆ గిన్నెలు తోముదాం అనుకునేలోగా ఈలోగా అయితే మోటార్ అయితే వేసాము. మోటార్ వేస్తే ఇలా మంచినీళ్ళు అయితే పట్టాలి. ఇదిగోండి బిందె ఉంది కదా, బిందె అయితే బాగా కడిగేసి వాటర్ అయితే పడతాను. ఈ బిందె కదండి, ఇంకో 3 బిందెలకు కూడా వాటర్ అయితే పట్టేశాను. ఈలోగా ఫోన్ ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టాను. అయితే ఇదిగోండి వాటర్ అయితే పడుతున్నాను ఈ విధంగా. ఈలోగా అయితే పాలు అయితే వచ్చాయి. పాలలో వాటర్ అయితే వేసి మరబెట్టాలి మా బాబు కోసం, టీ కోసం. ముందుగానే చెప్పాం కదా సండే అయితే మాకైతే బోల్డ్ వంటలు అయితే పడతాయి అనేసి. ఇదిగోండి పప్పు అయితే వండుతుంది మా పిన్ని. ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ పెట్టాము. ఇది చేపల చారు, ఇది పన్నీరు. ఒకప్పుడు అందరు కర్రల పొయ్యి మీద వండుకుండేవారు. అప్పుడు మస్త పిల్లలు ఎలా తోమేవారో కానీ ఇప్పుడైతే ఇది తోమేటప్పటికైతే మాకైతే చేతులు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి. అంతేనండి వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.